నవంబర్ 18న అర్ధరాత్రి తర్వాత వరంగల్ జిల్లా రాయపర్తిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను దోచేశారు దొంగలు. రాత్రి సమయంలో వెనక నుంచి బ్యాంకులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. కస్టమర్లు కుదవపెట్టిన బంగారాన్ని టార్గెట్ చేశారు దొంగలు. మొత్తం 19 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బ్యాంకుకు సెక్యూరిటీ లేదు. సీసీ కెమెరాలను కూడా దొంగలు ధ్వంసం చేశారు. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు దేశవ్యాప్తంగా గాలించి ముఠాను పట్టుకున్నారు. గత నెలలో వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్లో భారీ చోరీ జరిగింది. నవంబర్ 18న అర్ధరాత్రి సమయంలో బ్యాంకులో చొరబడిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. బ్యాంకున్న భవనం వద్ద సెక్యూరిటీ లేకపోవడాన్ని గమనించిన దొంగలు ముందుగా అలారం సిస్టమ్ను ధ్వంసం చేశారు. అనంతరం కిటికీని ధ్వంసం చేసి దానికున్న ఇనుప గ్రిల్స్ తొలగించారు. కిటికీలో నుంచి బ్యాంక్ లోపలికి వెళ్లిన వెంటనే సీసీ కెమెరాల వైర్లు తొలగించారు. బ్యాంక్లో 3 సేఫ్టీ లాకర్లుండగా వారి వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్తో కత్తిరించి ఒక లాకర్ను తెరిచారు. అందులో సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన బంగారు ఆభరణాల ప్యాకెట్లున్నాయి. వాటిలో 497 ప్యాకెట్లను దొంగలు ఎత్తుకువెళ్లారు. దోపిడీకి గురైన బ్యాంక్ రాయపర్తి పోలీస్ స్టేషన్ కు 500 మీటర్ల దూరంలోనే ఉన్న దొంగలు పక్కా ప్లాన్తో దోపిడీకి పాల్పడ్డారు. 19న ఉదయం డ్యూటీకొచ్చిన సిబ్బంది తాళం తీసి లోపలికి వెళ్లి చూసేసరికి లాకర్ రూమ్ ఓపెన్ చేసుండడం, అందులోని సీక్రెట్ లాకర్ కూడా తీసి ఉండడంతో ఉలిక్కిపడ్డారు. బ్యాంక్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ ముగించుకుని వెళ్లిపోయే ముందు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను సైతం దొంగలించారు దొంగలు. లాకర్ తెరిచేందుకు ఉపయోగించిన గ్యాస్ కట్టర్ను మాత్రం అక్కడే వదిలేళ్లారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కూడా బ్యాంకును పరిశీలించారు. కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని దర్యాప్తు సాగించారు. చోరీ తర్వాత దొంగలు కారులో వరంగల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. నాందేడ్లోని ఓ పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ కోసం ఫోన్ పే ద్వారా మనీ పే చేయడంతో ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా ఈ కేసును ఛేదించగలిగారు. తమపైన పోలీసుల నిఘా ఉందని తెలియకపోవడంతో తిరిగి తెలంగాణకు వచ్చిన దొంగల ముఠాను పట్టుకుని 2 కిలోల 520 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ నవాబ్ హసన్, సాజిద్ ఖాన్లు అన్నదమ్ములు. వీరికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అర్షద్ అన్సారీ, షాకీర్ ఖాన్ అలియాస్ బొలే ఖాన్లు స్నేహితులు. ఓ దొంగతనం కేసులో మహమ్మద్ నవాబ్ హసన్, సాజిద్ ఖాన్లు రాజమండ్రి జైలుకు వెళ్లారు. ఈ సమయంలోనే మహారాష్ట్రకు చెందిన హిమాన్షు బిగాన్చంద్ జాన్వర్, సాగర్ భాస్కర్ గోర్, అక్షయ్ గజానన్ అంబోర్లతో పరిచయం ఏర్పడింది. 2024 ఫిబ్రవరి 8న కాకినాడ జిల్లా పత్తిపాక ఎస్బీఐ బ్యాంకులో 30 లక్షల నగదు, 1.5 కోటి విలువ చేసే బంగారం దోచుకెళ్లారు. అక్టోబర్లో కర్ణాటకలోని ఓ ఎస్బీఐ బ్యాంకులో 12.95 కోట్ల విలువైన బంగారం దోచుకున్నారు.